అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువు గారి మాట ప్రకారం నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి నాకు గురువు, ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు, ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ట ఏమిటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడు అన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు, వెళ్ళి రమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు, అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. మాట్లాడకపోతే ఆయనే పాపం ఓ బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు. అనంత